వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు మొత్తం అంతా అసెంబ్లీ సెషన్ దాని మీదే జరిగింది. సరే, ఎవరికి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మాట్లాడారు. ఫైన్, బాగానే ఉంది. అయితే సభలోనే దీనికి సంబంధించినటువంటి అంశంలోనే సబ్జెక్ట్ కింద వేరే వేరే ఇష్యూస్ కూడా వచ్చాయి. దాంట్లో సాక్షికి ప్రకటనలకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే కొత్తగా ఖాతా ఏదో ఓపెన్ చేసుకోవాలి అని చెప్పని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అది ఒక పాయింట్. అయితే ఈ ప్రకటనలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటిది, మాకు లిమిట్ ప్రకారమే ప్రకటనలు ఇచ్చారు, మాకేం కొత్తగా ఇవ్వలేదు, సర్క్యులేషన్లో ఎలా ఉన్నామో చూసుకొని దాన్ని బట్టి ఇచ్చారు అని చెప్పని అన్నారు. దీనికి 2014-19 రిపోర్ట్ని, 2019-24 రిపోర్ట్ని రెండింటిని పక్కన పెట్టి ఎంతెంత అయింది, ఎంతెంత చేశారు అనేటువంటిది వివరాలన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. తర్వాత పేపర్లో ప్రకటనలు ఇవ్వడం దానికి సంబంధించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్ హ్యాండిల్లో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు దాని సారాంశం ఏంటి అనేది చూసినట్లయితే, ఆరోపణ సాక్షికి 500 కోట్లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్ కింద తీసుకుంది అని. వాస్తవానికి వాళ్ళు చెప్తున్నటువంటిది చూస్తే, సర్క్యులేషన్ ఆధారంగా పై స్థాయిలో ఉన్న పేపర్లకు నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. అందులో ఈనాడు సహా మిగిలిన పత్రికలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాము ప్రకటనలు వేయలేమని ఈనాడు సమాచార శాఖకు మెయిల్ కూడా చేసింది. ప్రకటనల జారీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసనసభకి ఇచ్చిన జవాబులో కూడా చెప్పేశారు. ఇలాంటి అక్రమాలు జరగలేదట. అయితే అక్రమాలు ఎలా జరిగాయి అనేటువంటి పాయింట్ని ఇక్కడ, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారు అన్నటువంటి పాయింట్ని సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేస్తూ, మరి దీనికి సమాధానం ఏం చెప్తారు వైసీపీ వారు అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నారు. 2014-19 లిస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే, దీంట్లో ప్రకటనల వ్యయం ఈనాడుకి 121.98 కోట్లు, అంటే దాదాపుగా 122 కోట్లు, సాక్షికి 31 కోట్లు, ఆంధ్రజ్యోతికి 72 కోట్లు, వార్తాపత్రికకి 19.81 కోట్లు, నేటి దినపత్రిక సూర్య 19 కోట్లు, ఆంధ్రప్రభకి 20 కోట్లు, ఆంధ్రభూమికి 10 కోట్లు, ప్రజాశక్తికి 21 కోట్లు, విశాలాంధ్రకి 12 కోట్లు, నమస్తే తెలంగాణకి 12 లక్షలు, ఆంధ్రపత్రికకి 93 లక్షలు, సూర్యపత్రికకి 24 లక్షలు, డెక్కన్ క్రానికల్కి 23 కోట్లు, న్యూ ఇండియా ఎక్స్ప్రెస్కి 13 కోట్లు, హ్యాన్స్ ఇండియాకి 7 కోట్లు, హిందూకి 28 కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 16 కోట్లు, పైనీర్కి 60 లక్షలు, స్మాల్ పేపర్స్కి 2.38 లక్షలు, పీరియాడికల్ అండ్ సావనీర్స్కి 5.98 లక్షలు. ఇందులో సాక్షికి 30 కోట్ల రూపాయలు. 30 కోట్ల రూపాయలు ఎప్పుడు? 2014-19 మధ్యకాలంలో ప్రకటనల ఖర్చు. 2019-2024లో చూడండి, సర్క్యులేషన్ పరంగా చూసినా, ఏ విధంగా చూసినా కూడా ఇక్కడే దొరికిపోయారు అన్నటువంటి పాయింట్ వచ్చింది. అంటే ఎలా చెప్పుకుంటున్నారంటే, వీళ్ళు ఈనాడుకి మేము 243 కోట్ల పైచీలకు ఇచ్చాము, మేము అందులో చేసింది ఏమీ లేదు అని చెప్పని. మరి మిగతా వాటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటిది ఈనాడుకి 243 కోట్లు, అంటే రెట్టింపు అయింది. 2014-19 మధ్యకాలం కంటే 19-24లో రెట్టింపైంది. 243 కోట్లు ఈనాడుకి. సాక్షికి 371 కోట్లు. అంటే వీళ్ళ లాజిక్ ప్రకారం సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక. మరి ఫస్ట్ లార్జెస్ట్ పత్రిక కంటే సెకండ్ లార్జెస్ట్ ఉన్నటువంటి దానికి అన్ని ప్రకటనలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? అధికారంలో ఉండి, అది కూడా సొంత పత్రికే కదా. మరి 371 కోట్ల 12 లక్షలు ఇచ్చారు. ఆంధ్రజ్యోతికి కేవలం 28 లక్షలు. వేరాజ్ సర్క్యులేషన్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఇంకా బలంగానే ఉన్న 2014-19లో వాళ్ళకి వచ్చింది 72 కోట్లు. అయితే కేవలం 28 లక్షలు మాత్రమే ఆంధ్రజ్యోతికి వాళ్ళు ఇచ్చినటువంటిది. అది కూడా ఇనిషియల్గా, తర్వాత ఇంకేమీ ఇవ్వలేదు. తర్వాత ఆంధ్రప్రభకి 16 కోట్లు, వార్తకి 15 కోట్లు, ప్రజాశక్తికి 13 కోట్లు, ఆంధ్రభూమికి 51 లక్షలు, విశాలాంధ్రకి 2 కోట్లు, నమస్తే తెలంగాణకి 39 లక్షలు, హిందూకి 52 కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 27 కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి 39 కోట్లు, డెక్కన్ క్రానికల్కి 45 కోట్లు, హ్యాన్స్ ఇండియాకి 8 కోట్లు, పైనీర్కి 10 కోట్లు, స్మాల్ న్యూస్ పేపర్స్కి 35 లక్షలు, పీరియాడికల్స్ అండ్ సావనీర్స్కి 6.71 లక్షలు. ఇది ఇచ్చినటువంటిది అన్నమాట. సో ఇది కాకుండా, ఈ 371 కోట్లు కాకుండా సాక్షి పత్రికను కొనడానికి ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా చేశారు అంటే, ఇక వేరే ఏ పేపర్ కూడా కొనడానికి లేదు.
సచివాలయ ఉద్యోగులతోటి ఒక్కొక్కళ్ళని 2 కాపీలు చొప్పున ప్రతిరోజు పేపర్ కొనాల్సిందే. దానికంటూ మళ్ళీ వాళ్ళకి సెపరేట్‌గా అలవెన్స్ అని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేసినటువంటిది. ఇవన్నీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా! మరి అక్రమం లేదంటారేంటి? అక్రమం లేదంటారేంటి? దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ప్రతి వాలంటీర్‌కి ఎంతెంత ఇచ్చారో, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పత్రిక తప్పితే ఇంకోటి ఏది ఉండకూడదనేటువంటి విధంగా సర్క్యులేషన్స్ మరి వీటినేమంటారు? దాని పరంగా చూస్తే అదెలా వెళ్ళింది? అంటే నైతికత అనేటువంటిది ఇక్కడ లేదు. సో, ఇలా తప్పు చేయడం, దాని మీద ప్రశ్నిస్తే ఇలా అడ్డంగా వాదించేసి దొరికిపోవడం అనేది వీళ్ళకి ఒక ముచ్చట అయిపోయింది. ప్రతి విషయంలో కూడా లడ్డు విషయంలో కూడా ఆఖరికి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. ఆఖరికి భూమన కరుణాకర్ రెడ్డి సైతం కల్తీ జరిగింది అని ఒప్పుకునేలాగా ఇప్పటిదాకా జరిగినటువంటి సీక్వెన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. అలాగే దీంట్లో కూడా ప్రభుత్వ సొమ్ము కైంకర్యం చేశారు, అధికారం ఉందన్నటువంటి పేరుతోటి అనేది స్పష్టమవుతుందని సోషల్ మీడియా మొత్తం దీని మీద గగ్గోలు పెడుతోంది. మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఇక్కడ పనిచేయదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చూద్దాం సమాధానం వస్తుందా లేదా అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.